ఓం శాంతి. జీవితంపై నిరాశ చెంది ఆత్మహత్య చేసుకుందాము అనుకున్న ఒక ప్రముఖ వ్యాపారి జీవితాన్ని మమ్మ ఏ విధంగా పరివర్తన చేశారో మనం బ్రహ్మకుమార్ శాంతారాం గారి అనుభవంలో మనం విందాం. మమ్మ కలకత్తాకు వచ్చిన సమయంలో ఆమె సంపూర్ణ లగ్నముతో మనసా సేవ, వాచా సేవ చేస్తూ ఉండడం నేను చూశాను. ఆ సమయంలో అచట ఒక పెద్ద ధాన్యపు టోకు మార్పిడి వ్యాపారి వచ్చారు. అతను వ్యాపారంలో చాలా నష్టపోయిన కారణంగా జీవితంలో ఓడిపోయి జీవఘాతము చేసుకునే విషయంలో ఆలోచిస్తూ ఉన్నారు. నేను అతనికి, ఈ సమయంలో నీ భాగ్యం కొలతి జగదాంబ సరస్వతి మీ నగరంలోకి వేయించేసి ఉన్నారు. వారికి నీ పరిస్థితులను, నీ వేదనలను తెలిపి నివారణ పొందుకో అని చెప్పాను. ఆ వ్యక్తి మమ్మ ముందుకు వస్తూనే మమ్మ అతనికి శక్తిశాలి మరియు ఆత్మిక ప్రేమతో నిండిన దృష్టినిచ్చి మందహాసము చేస్తూ ఈ విధంగా చెప్పారు. బిడ్డ, ఈ జీవితం గెలుపు ఓటముల ఒక ఆట. అందులో ఏ ఆత్మ కూడా సుఖము దుఃఖము, గెలుపు ఓటమి, మానము అవమానము, స్తుతి నిందల నుండి విడుదల అవ్వలేదు. శివబాబా తెలిపిన జ్ఞానాన్ని లోతుగా అర్థం చేసుకో. యోగాభ్యాసము చేసి నిమిత్తంగా ఉండి కార్యవ్యవహారాలు చేస్తూ ఉంటే స్వతహాగా సర్వము సమాప్తమైపోతాయి. మమ్మ నోటి మాట, ఈ మధురమైన లాలి పాట వింటూ వింటూ అతని నేత్రాల నుండి ప్రేమ అశ్రువులు ప్రవహించాయి. మమ్మ మళ్ళీ మధురమైన ఆత్మిక దృష్టినిచ్చి అతని హృదయంలోని బాధను తొలగించేశారు. తర్వాత నేను అలహాబాద్లో కుంభమేళలో సేవలో ఉన్నప్పుడు ఒకరోజు అదే వ్యక్తి నా వద్దకు వచ్చి నాకు పాత స్మృతిని కలిగించారు. మళ్ళీ అతను పూర్వం వల్లే సంపన్నంగా సుఖంగా ఉన్నారు. అతను మాటి మాటికి మధురమైన మమ్మగారి ధైర్యమునిచ్చే శబ్దాలను గుర్తు చేసుకున్నారు. కాబట్టి జ్ఞాన సరస్వతి, జ్ఞాన జ్ఞానేశ్వరి, రాజరాజేశ్వరి, యోగ యోగేశ్వరి అయినటువంటి మమ్మ ఇలాగ ఎందరో మంది ఆత్మల యొక్క జీవితాన్ని కాపాడడమే కాకుండా దాన్ని సంపూర్ణంగా పరివర్తన కూడా చేశారు. ఓం శాంతి.